బ్రేకింగ్ న్యూస్. నెల్లూరులో జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి ప్రసన్న ఇంటికి వెళ్లే రోడ్డు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను లాగేసి హెడ్ కానిస్టేబుల్ చేయి విరిగిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డితో పాటు బొబ్బల శ్రీనివాస్ యాదవ్, పాతపాటి ప్రభాకర్ పై కేసు నమోదు చేశారు. అలాగే రోడ్డుపై ధర్నా చేసి ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించినందుకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అలాగే మరికొందరుపై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్ ర్యాలీ చేపట్టినందుకు దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ బాలరాజు ఫోన్ ఇన్ లో అందిస్తారు. బాలరాజు, చెప్పండి, నిన్న నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా అక్కడ పెట్టినటువంటి ఆంక్షల్ని ఉల్లంఘించినందుకు 3 కేసులైతే పోలీసులు నమోదు చేశారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి, జగన్ పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిన్నటి రోజున ఓ హైడ్రామాను సృష్టించి ఓ రకంగా చెప్పాలంటే గందరగోళ వాతావరణాన్ని అయితే సృష్టించారని చెప్పవచ్చు. అయితే పోలీసులు పెట్టినటువంటి నిబంధనలన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఉల్లంఘించారు. అయితే ఈ పోలీస్ నిబంధనలన్నింటినీ ఉల్లంఘించడంతో పోలీసులు 3 కేసులు అయితే నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. మాజీ మంత్రి ప్రసన్న ఇంటికి వెళ్లే రోడ్డు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బార్గేట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లాగేసి మరి పరుగులు తీసుకుంటూ ఆయన ఇంట్లోకి దాదాపు వేల మందిగా వెళ్లిన క్రమం కూడా చూడవచ్చు. ఈ క్రమంలో కావలికి చెందిన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ మాలకండ కూడా గాయపడిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఘటనలో పాతపాటి ప్రభాకర్, బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తదితరులపై కేసులు అయితే నమోదు చేశారు. జగన్ పర్యటన సందర్భంగా ధర్నా చేసి ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలిగించినట్టుకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా బైక్ ర్యాలీ కూడా చేపట్టారు. అయితే ఈ బైక్ ర్యాలీ చేపట్టిన వారి మీద కూడా కేసులు అయితే నమోదు చేసినట్లు తెలుస్తుంది. అయితే నిన్ననే అనుకున్నట్లుగా కావాలని ఉద్దేశపూర్వకంగా కావాలని కేసులు నమోదు చేయించుకునేందుకే నిన్న ఈ హైడ్రామా అంతా కూడా నడిపారని కూడా నిన్నటి రోజున మనం చెప్పుకోలేదు. అయితే ఇదే విధంగా కావాలని ఉద్దేశపూర్వకంగా వీరు నిన్నటి రోజున హైడ్రామా చేసి ఈ రోజు ఆ కేసులు నమోదు చేసి అంటే అరెస్టులు చేసే విధంగా కూడా కావాలని అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందనే క్రమంలోనే ఈ అన్ని హైడ్రామా కూడా ఆడినట్లుగా పలువురు ప్రజలు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి నెలకొని ఉంది. లహరి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.